ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? గత కొద్ది కాలంగా నేను ఈ ఛానల్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అది మీకు అందరికీ తెలుసు. అందుకు మొదటిగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సో నేను మార్చి నెలలో ఎన్నికల కోడ్ స్టార్ట్ అవ్వక ముందు వరకు వీడియోస్ కంటిన్యూస్గా ప్రతి శుక్రవారం అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ఎన్నికల కోడ్ సందర్భంగా ఒక 2 నెలలు ఎన్నికల బాధ్యతల వలన వీడియోస్ చేయలేకపోయాను. ఆ తర్వాత నా యొక్క వ్యక్తిగత పరిస్థితుల వలన నేను ఇప్పటి వరకు వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాను. ఏది ఏమైనప్పటికీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య మళ్ళీ మీ ముందుకి రావడం జరిగింది. ఇక నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను వీడియోస్ శుక్రవారాలు. అదేవిధంగా సమయం చిక్కినప్పుడల్లా వివిధ రకాల టాపిక్స్ తీసుకుని వీడియోస్ చేస్తాను. అయితే ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక విన్నపం. గతంలో నేను వీడియోస్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని లైక్ చేయండి అని కానీ, షేర్ చేయండి అని కానీ, సబ్స్క్రైబ్ చేయండి అని కానీ ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే నేను మొదటి వీడియో చేసినప్పుడే మీకు స్పష్టంగా చెప్పాను, ఈ వీడియోస్ నేను ధనార్జన చేయడానికి కానీ, పాపులారిటీని సంపాదించుకోవడానికి కానీ, ఇతర ఉద్దేశాలతో కానీ చేయట్లేదు. కేవలము నాకున్న ఖాళీ సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలనే ఉద్దేశంతో, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ జ్ఞానాన్ని తెలియని క్రైస్తవులకు పంచాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. అది ఒకరు చూడనివ్వండి, 2 చూడనివ్వండి, 10 మంది చూడనివ్వండి, 20 మంది చూడనివ్వండి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు నేను మిమ్మల్ని అడగలేదు. కానీ ఈ వీడియో నేను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య బాధ్యతతో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని లెంత్ ఎక్కువైనా కూడా తప్పనిసరిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఇది ఒకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా మీ సన్నిహితులకి, మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మిత్రులారా, మీరు గమనిస్తే ప్రపంచంలో ఏదో ఒక మూలన, ఎక్కడో ఒక చోట ప్రతిరోజు అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఈ విధమైన నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సమాజాన్ని కదిలించే కొన్ని సందర్భాలు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలుస్తున్నాయి. మిగతా సంఘటనలు మనకందరికీ తెలియట్లేదు. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా మనందరం సర్వసాధారణంగా వాళ్ళ నేరస్తులను శిక్షించాలి, నేరస్తులను పట్టుకోవాలి, బంధించాలి, వారికి ఉరి శిక్షలు వేయాలి, కఠినమైన శిక్షలు వేయాలి అని చెప్పి ఆగ్రహంతో 1-2 రోజులు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, మనకి సాధ్యమైనంత వరకు నిరసనలు తెలియజేయడం, ఏదో ఒక రూపంలో వాటిని ఖండించడం, ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. మీకు అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో మన దేశంలోనే కలకత్తా నగరంలో ఒక డాక్టర్, ట్రైనీ డాక్టర్ మీద జరిగిన ఉదంతం, ఆమెని చంపిన తీరు, అదంతా కూడా మీరు వార్తా ఛానల్ ద్వారా తెలుసుకునే ఉంటారు. అదేవిధంగా ఒక 10-12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన ఘటన కూడా మీకు అందరికీ తెలుసు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యి అలాంటి నేరస్తుల్ని శిక్షించడానికి కొన్ని శిక్షలు
కొన్ని ప్రత్యేకమైన చట్టాలు రూపొందిస్తున్నారు. ఇదంతా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీయే. కానీ ఎన్ని శిక్షలు వేసినా, ఎంత కఠినమైన చట్టాలు అమల్లోకి తీసుకొచ్చినా నేరాలు అంతకంతకి పెరుగుతున్నాయి తప్ప నేరాల సంఖ్య ఎక్కడా తగ్గట్లేదు. దీనికి కారణం ఏంటి? అసలు ఇంత భయంకరమైన నేరాలు ఎలా చేస్తున్నారు అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? మనం ఎంత మట్టుకు ఏదైనా ఒక సంఘటన టీవీ ద్వారా చూసినప్పుడు, ఇతర రూపేణా మనం తెలుసుకున్నప్పుడు 1-2 రోజులు దాని గురించి దీర్ఘంగా ఆలోచించేసి దాని గురించి స్పందించి 1-2 రోజులు గడిచిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చిపోవడం, యథావిధిగా మన జీవితాన్ని మనం కంటిన్యూ చేసుకోవడం, మన స్వార్థం మనం చూసుకోవడం, ఇదే పరిపాటిగా మనందరం బిహేవ్ చేస్తున్నాం కదా. నిజంగా ఈ నేరాలని, నథింగ్ బట్ పాపాలని అడ్డుకోవాలంటే మన బాధ్యతగా మనం ఏం చేయాలి? అసలు నేరం అనేది ఎలా పుడుతుంది? మీకు అందరికీ తెలుసు, ఎవడో పుట్టగానే నేరస్తుడిగా ఎవడో పుట్టడు. అందరం మనుషులమే. మనం ఎలా పుట్టామో నేరస్తుడు కూడా అలాగే పుట్టాడు. మరి వాడికి నేర ప్రవృత్తి, నేరం చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? దాన్ని తీసివేయాలి. అలాంటి వ్యక్తుల నుంచి నేర ప్రవృత్తిని, నేర చేయాలనే ఆలోచనని తీసివేయాలంటే ఏం చేయాలి? శిక్షలు వేస్తే నేర ప్రవృత్తి పోతుందా అనే ఆలోచన మనలో ఎంతమందికి వచ్చింది? జనరల్గా ఒక మనిషి యొక్క ప్రవర్తనని, అది మంచి ప్రవర్తన అయినా చెడ్డ ప్రవర్తన అయినా, ఆ ప్రవర్తనని డిసైడ్ చేసేది ఎవరు అంటే అతని చుట్టుపక్కల ఉండే సమాజం. అది తల్లిదండ్రులు మొదలుకొని పాఠాలు నేర్పే గురువులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉండే మిత్రులు, స్నేహితులు కావచ్చు. ఈ వాతావరణం అంతా ఒక మనిషిని ఐదర్ మంచివాడిగా చేస్తుంది లేదా చెడ్డవాడిగా చేస్తుంది. ఇవేమీ లేకుండా ఒక వ్యక్తి తనంతట తాను ఎప్పుడు పాపాత్ముడు, నేరస్తుడు కాలేడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, సమాజం ప్రవర్తించే తీరుని బట్టే ఒక నేరస్తుడు అనేవాడు, ఒక పాపాత్ముడు అనేవాడు పుడతాడు. సో సమాజంలో ఒక ఘోరమైన తప్పు జరిగింది అన్నా, ఒక ఘోరమైన నేరం జరిగింది అన్నా, దానికి ఆ నేరం చేసిన వాడిని మాత్రమే బాధ్యుడిగా చేయకూడదు. వాడి చుట్టుపక్కల ఉండే సమాజం మొత్తాన్ని కూడా ఆ నేరానికి బాధ్యులను చేయాలి. కానీ అత్యంత జ్ఞానవంతులమైన మనందరం ఏం చేస్తున్నామంటే, ఎవడైతే నేరం చేస్తాడో వాడిని టార్గెట్ చేసేసి బాధ్యత అంతా వాడిదే అన్నట్టు, మనమందరం పరిశుద్ధులం అన్నట్టు మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మీకు ఒక స్పష్టత వచ్చి ఉండాలి. సమాజంలో ఏదైనా నేరం జరిగిందంటే అది కేవలం నేరస్తుడి తప్పు మాత్రమే కాదు, వాడిని తయారు చేసిన సమాజం యొక్క తప్పు కూడా, బాధ్యత కూడా. సో పాపము చేసిన వాడు మాత్రమే పాపాత్ముడు కాదు, పాపమును ఆమోదించిన వాడు పాపాత్ముడే, పాపానికి సహకరించిన వాడు పాపాత్ముడే, పాపానికి కారణమైన వాడు కూడా పాపాత్ముడే. ఈ లెక్కన మనందరం పాపాత్ములమే. అదేవిధంగా ఈ సమాజంలో జరిగే అత్యాచారాలకు కావచ్చు, మానభంగాలకు కావచ్చు, మనందరం బాధ్యత వహించాలి. కఠినమైన శిక్షల వల్లనో లేదంటే కఠినంగా దండించడం వల్లనో బెదిరింపుల వల్లనో పాపం అనేది, నేరం అనేది అరికట్టబడదు. మరి పాపాన్ని ఎలా అరికట్టాలి? దానిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎందువల్ల మనం
పాపాన్ని, నేరాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం, పాపానికి సహకరించకుండా ఉండలేకపోతున్నాం అంటే మనకి నైతిక విలువలు, నీతి ప్రవర్తన అనేది ప్రతి మనిషిలోనూ లోపించింది. ఇది వాస్తవం కాదా? ఎక్కడున్నాయండి నైతిక విలువలు? విద్యారంగంలో ఉన్నాయా? వైద్య రంగంలో ఉన్నాయా? సినిమా రంగంలో ఉన్నాయా? వ్యాపార రంగంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి నైతిక విలువలు? ఎవరికి వాళ్ళు స్వార్థం కోసం, డబ్బులు సంపాదించడం కోసం నైతిక విలువల్ని పక్కన పెట్టి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు సమాజంలో న్యాయం జరగాలి అంటే ఎలా జరుగుతుంది? సమాజంలో ఏదైనా ఒక ఘోరమైన అత్యాచారమో, మానభంగమో జరిగితే గగ్గోలు పెడుతున్నాం, నిరసనలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, వివిధ రకాలుగా స్పందిస్తున్నాం. తప్పు కాదు, ఇదంతా బాగానే ఉంది. మరి సినిమా రంగంలో సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, రియాలిటీ షోస్ కావచ్చు, ఏమేమైనా లైంగిక పరమైన అంశాలు లేకుండా ఈరోజు సినిమాలు తీయట్లేదు, సీరియల్స్ తీయట్లేదు, రియాలిటీ షోస్ నడవట్లేదు. మరి వాటన్నిటిని మనం ఆమోదిస్తున్నాం, వాటిని చూస్తున్నాం, వాటి ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం, వినోదాన్ని పొందుతున్నాం. ఒక్క మాట కూడా ఖండించలేని దరిద్రమైన స్థితిలో మనం ఉన్నాము. ఈ రోజున సెన్సార్ కట్ కూడా లేకుండా, సెన్సార్ ఆడిట్ లేకుండా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా సినిమాలు విచ్చలవిడిగా ఆన్లైన్లో రిలీజ్ చేసేస్తుంటే చాలా చక్కగా కుటుంబాన్ని పెట్టుకుని, చిన్నపిల్లల్ని పెట్టుకుని ఆ సినిమాలు చూస్తున్నాం కదా. ఎక్కడ చూసినా అశ్లీలతే కదా. ఎక్కడ ఉన్నాయి నైతిక విలువలు? ఎవరు పాటిస్తున్నారు నైతిక విలువలు? కేవలం రేటింగ్ కోసం ఒక ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయాలని పబ్లిక్ చేసి టీవీల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా పబ్లిక్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు సమాజం మీద వాటి యొక్క ప్రభావం ఏమీ ఉండదా? ఇలాంటి కార్యక్రమాలు, సినిమాలు ప్రొడ్యూస్ చేసేవాడు ఏమంటాడు? మేము మీకోసం తీసామా, చూసే వాళ్ళ కోసం తీస్తున్నాము, మీకు అక్కర్లేనప్పుడు, మీకు అవసరం కాదనుకున్నప్పుడు మీరు చూడకుండా ఉండాలి, అది మీ బాధ్యత అంటాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా సినిమాకి? నేను రమ్మని అడిగానా? మీరు వచ్చి చూశారంటాడు. ఎందుకు నేను సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అంటే 80% ఇన్ఫ్లుయెన్స్ సినిమా ఇండస్ట్రీ ద్వారానే మొత్తం సమాజం మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తోంది. సినిమాలు చూసి పోలీసులైన వాళ్ళు, మంచి మంచి ప్రొఫెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, సినిమాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సినిమాలను చూసి వస్త్రధారాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సమాజంలో ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మేము సినిమా తీసామంటారు. వాళ్ళు సినిమా తీయకముందు ఉన్నది ఒక 20% మందో 10% మందో అయితే, ఆ సినిమా తీసిన తర్వాత ఈ 20% మందిని బేస్ చేసుకుని సినిమా తీసిన తర్వాత ఈ సినిమాని బేస్ చేసుకొని ఇంకొక 80% మంది ఆ సినిమా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏది ప్రమాదకరం? సినిమాలు చూసి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్న వాళ్ళు లేరా? మీకు ఎప్పుడు కనిపించలేదా? మరి ఇలాంటి నేపథ్యంలో ఇంత ప్రభావం సమాజం మీద ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం, టెలికాస్ట్ చేసే ప్రతి కార్యక్రమం కానీ, తీసే ప్రతి సినిమా కానీ వల్గారిటీతో కూడుకున్నప్పుడు సమాజం మీద అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అండ్ దానిని మనం చాలా చక్కగా సమర్థిస్తున్నాం, ఆమోదిస్తున్నాం, సంతోషంగా చూస్తున్నాం అంటే ఆమోదిస్తున్నాం అనే కదా, వాళ్ళకి సహకరిస్తున్నాం అనే కదా.
మరి ఇంత భయంకరంగా పాపాన్ని మనం సమర్థిస్తూ ఉన్నప్పుడు అన్యుల విషయం పక్కన పెడితే క్రైస్తవులుగా మనం ఎంచుకున్న పవిత్ర గ్రంథమైన బైబిల్ మనకేం చెప్తోంది? మనం నమ్ముకున్న సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకేం చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి కదా. నైతిక విలువలు లేని వారి గురించి మాట్లాడుతూ వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, దేవుడు వారిని అసలు ఎందుకు అలా అప్పగించాడనే విషయాలని చాలా చక్కగా డిస్కస్ చేశాడు. ఆ వచనాలను ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి ఏ విధంగా బయలుపడుచున్నది అని రాస్తూ, దాని ద్వారా మనిషి ఏ విధంగా పాపమునకు బానిసయ్యాడో, పాపము చేతిలో చిక్కాడో చాలా చక్కగా వివరించబడింది. ఆ వచనాలు ఒకసారి వినండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర మనస్సు వాటితో నిండినవారై కొండెగాండ్రును, అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిధేయులును, అవివేకులును, మాట తప్పువారును, అనురాగరహితులును, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సో మనిషి చేసే ప్రతి పాపానికి మూలం ఎక్కడ అంటే దుర్నీతి, అవినీతి, నైతిక విలువలు లేకపోవడం. ఈ నైతిక విలువలు లేకపోవడం వల్లే ఇప్పుడు మనం చూసిన వచనాలలో 26, 27 వచనాలు మీరు గమనిస్తే సహజంగా ధర్మం ఏంటంటే పురుష స్త్రీల మధ్య లైంగిక పరమైన సంబంధం ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయం. అయితే దీనికి విరుద్ధంగా అక్కడ రాశాడు స్పష్టంగా, స్వాభావిక ధర్మమునకు విరుద్ధంగా స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు అని రాశాడు. ఎందువలన? దుర్నీతి వలన. ప్రస్తుతం సమాజంలో ఇదే జరుగుతోంది. అంటే మన దేశంలో
తక్కువ, కానీ పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఆల్రెడీ విపరీత ధోరణిలో ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సోదరులారా, మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన తర్వాతి తరం వారికి నైతిక విలువలు అనేవి ఖచ్చితంగా నేర్పించాలి, నీతిని బోధించాలి. మనం నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి, నైతిక విలువలను ప్రదర్శించాలి. అదేవిధంగా మన తరువాతి తరం వారికి కూడా అదే నైతిక విలువల్ని బోధించాలి. ఆ నీతి ప్రవర్తన మాత్రమే ఇలాంటి దుశ్చర్యల నుండి, దురాఘాతాల నుండి సమాజాన్ని కాపాడుతుంది. ఏమండి, పిల్లల భవిష్యత్తు కోసం లక్షలు పెట్టి చదివిస్తున్నారు. వాళ్ళు ఉదయం 7-8 గంటలకి బయటికి వెళ్తే, స్కూల్కో కాలేజీకో వెళ్తే తిరిగి రాత్రి వచ్చేసరికి 7-8 అవుతుంది. జీవితం అంతా జీవితంలో స్థిరపడడానికే వాళ్ళు సమయాన్ని వెచ్చిచ్చేస్తూ ఉంటే, మరి విద్య ఒక్కటే ప్రమాణం కాదు కదా. విద్య అనేది జీవితంలో స్థిరపడడానికి, దానితో పాటు మనతో పాటు ఎదుటివాడు కూడా బాగుండాలి, సమాజం బాగుండాలి అంటే మనం కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఆ విలువలను ఎవరు నేర్పించాలి? విద్యా వ్యవస్థ లాగో నాశనం అయిపోయింది. విద్యా వ్యవస్థలో నైతిక విలువలు నేర్పించే వాళ్ళు లేరు, పాఠాలు సరిగ్గా డిజైన్ చేసేవాళ్ళు లేరు. ఎంతసేపు మనం సైంటిఫిక్ నాలెడ్జ్ని పిల్లలకి ఎలా ఇవ్వాలని చూస్తున్నాం, కానీ నైతికతని నేర్పించే అంశాలని విద్యా వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు. వ్యాపారం ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఉన్నత పదవుల్ని ఎలా సంపాదించాలి, ఎలా జ్ఞానాన్ని సంపాదించాలి, ఈ పరుగులో మనం నిమగ్నం అయిపోయి నైతిక విలువలు అనేవి పిల్లలకి నేర్పించకుండా వాటిని పక్కన పెట్టేశాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సమాజంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే ఏంటి అంటే, ఒక గురువు స్థానంలో ఉన్న ఒక స్త్రీకి, ఒక విద్యార్థి స్థానంలో ఉన్న ఒక పురుషుడికి మధ్య ప్రేమ అనే వ్యవహారాలు ఇలాంటివి మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అది ఒకసారి ఊహించుకోండి. విద్యాలయాల్లో, స్కూల్ స్టేజ్లో, కాలేజ్ స్టేజ్లో ఇలాంటివి ప్రేరేపించబడుతున్నాయి అంటే, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, ఒక స్టూడెంట్ అనేవాడు టీచర్ని ఏ కోణంలో చూస్తాడు, ఏ యాంగిల్లో చూస్తాడు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనని మనం ఏ మాత్రము యాక్సెప్ట్ చేయకూడదు, ఆమోదించకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇది జరుగుతుంది సమాజంలో. అంటే ఆ టీచర్కి మోరల్ వాల్యూస్ లేవు, స్టూడెంట్కి అంతకంటే మోరల్ వాల్యూస్ లేవు. మరి ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణంలో పిల్లలు ఎదగడం అంటే ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏదో నీ జీవితంలో స్థిరపడడానికి, కొంత జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్తున్నావు. అవతల వ్యక్తిని నువ్వు ఆ దృష్టితోనే చూడాలి. అవతల వ్యక్తి నీకు గురువు, నీకు జ్ఞానాన్ని నేర్పించే వ్యక్తి. అక్కడతో అది ఎండ్ అయిపోవాలి. కానీ అది పక్కన పెట్టేసి వేరే కోణంలో నీ ప్రయాణం సాగుతుంది అంటే దాని పర్పస్, ఇంకా టీచర్ స్టూడెంట్ అనే పర్పస్ ఎక్కడ సర్వైవ్ అవుతుంది? ఇది సమాజంలో ఉన్న దుస్థితి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీ పిల్లలకి చిన్నతనం నుండే, పసితనం నుండే ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించండి. నైతిక విలువలను మీరే ఇంటి దగ్గర బోధించండి. క్రైస్తవులుగా
మీరు వాళ్ళ చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కనీసం ఒక గంట బైబిల్ తీయించండి, చదివించండి. అందులో మంచి మంచి ఉపమానాలు ఉన్నాయి, నీతిని బోధించే ఉపమానాలు ఉన్నాయి. అవి చదివించండి. వాటిలో ఉన్న నీతిని వాళ్ళకి చెప్పండి. అర్థం కాకపోతే చెప్పండి. అవేమీ పెద్ద పెద్ద మర్మాలేం కాదు, మీరు అర్థం చేసుకోలేనంత వేదాంతం ఏమీ అందులో ఉండదు. ఓకేనా? బైబిల్ ఎలాంటిది అంటే పిల్లలకి ఒక రకమైన పాఠాలను బోధిస్తుంది, అదే ఉపమానం పెద్దవాళ్ళకి ఒక రకమైన పాఠాన్ని బోధిస్తుంది, వృద్ధులకి ఒక రకమైన పాఠాన్ని బోధిస్తుంది. ఎవరికి కావాల్సిన పాఠం వాళ్ళకు ఉంటుంది అందులో. సో ఒక ఉపమానం తీసుకుని అందులో ఆ పిల్లవాడికి ఏం ఉపయోగపడుతుందో ఆ నీతిని వాళ్ళకి బోధించండి. రోజుకొక ఉపమానం తీసుకుని చెప్పండి. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు సంతానం ఉన్నారనుకోండి. మీ పిల్లలకి మీరు ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయాన్ని, ఆ పద్ధతిని మొదటి నుంచే నేర్పాలి. 4 గోడల మధ్య ఈ నేర్పించే క్రమం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వాడు చెల్లిని, అక్కని, తల్లిని గౌరవించడం నేర్చుకుంటాడో బయటకు వెళ్ళినప్పుడు అదే భావన పరాయి స్త్రీల మీద వాడు వ్యక్తపరుస్తాడు. అలా కాకుండా చిన్నప్పటి నుండి గారాబం చేసి నా పిల్లలకేంటి నీతిమంతులు, పరిశుద్ధులు, పునీతులు అనే భావంతో మీరు ఉంటే బయటికి వెళ్ళి వాడు ఒకానొక దశలో ఎలా ప్రవర్తిస్తాడు, ఏం చేస్తాడు అనేది మీ చేతిలో ఉండదు, ఎవరి చేతిలోనూ ఉండదు. చెప్పాలి. పసితనం నుండే పిల్లవాడికి ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. చిన్నప్పుడు ఏదన్నా పిల్లలు ఆకతాయిగా చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తూ ఉంటే చూసి నవ్వుకుంటారు చాలా మంది పేరెంట్స్. కానీ అది చాలా తప్పు. మీకు తెలియని విషయం ఏంటంటే పసిపిల్లలు 1 సంవత్సరం, సంవత్సరంన్నర తర్వాత నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంటారేమో. అంటే చుట్టుపక్కల పరిసరాల్లో వినపడే మాటలను బట్టి వాళ్ళు నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంటారు. 1 సంవత్సరంన్నర, 2 సంవత్సరాలకి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. కానీ వాడు ఆ పదాన్ని నేర్చుకోవడం అనే ప్రక్రియ ఎప్పటి నుండి జరుగుతుంది అంటే సుమారు ఒక 6 నెలలు ఆ శిశువు పుట్టిన తర్వాత 6 నెలలు, సంవత్సరం మధ్యకాలంలోనే వాడి ఐక్యూ అనేది పనిచేస్తుంది, వాడి మెదడు పనిచేస్తుంది. అందులో అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిని అప్లై చేయడానికి వాడికి కొంత టైం పడుతుంది. అదేవిధంగా పిల్లలు పసితనం నుండే వాళ్ళ అవయవాలన్నీ పనిచేస్తాయి, మైండ్ పనిచేస్తుంది, మెదడు పనిచేస్తుంది, అన్నిటికీ వాళ్ళు స్పందిస్తారు, అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు పసితనంలోనే వాళ్ళకి నేర్పాల్సింది నేర్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు. అరే నాన్న ఇది చేయడం తప్పు, ఇలా చేయడం తప్పు అని నువ్వు పసితనంలోనే వాళ్ళని మందలిస్తే అది వాడి మైండ్లో రికార్డ్ అయిపోతుంది. అలా కాకుండా చిన్నపిల్లడే కదా, వాడికి ఏం తెలుసు అని అక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే వాడు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి అప్లై చేస్తాడు అంటే ఎదిగిన తర్వాత సమాజంలో కూడా అదే విధంగా వాడు ప్రవర్తిస్తాడు. చిన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తాడు, ఎదిగిన తర్వాత పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. అయితే బైబిల్ గ్రంథంలో పాపములు అనేవి ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుండి 21 వచనాలలో పాపములు అనేవి అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అంటే శరీర కార్యములు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి మన చేయకూడదు అనే విషయాన్ని
ఈ వచనాల్లో దేవుడు ప్రస్తావించారు. ఆ వచనాలను ఒకసారి వినండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో విన్నారు కదా, ఇందులో మొత్తం 15 రకాల పాపాలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి జాగ్రత్తగా ధ్యానించండి. ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తే మంచిది. 15 రకాల పాపములు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి కంటతా వచ్చేయాలి. జారత్వము అంటే వ్యభిచారము చేయకూడదు. అపవిత్రత అంటే శరీరమును మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. కాముకత్వము అంటే లైంగిక చెడు కలిగి ఉండకూడదు. విగ్రహారాధన అంటే దేవునిని తప్ప సృష్టిని విగ్రహములుగా చేసి ఆ విగ్రహములను పూజించకూడదు. విగ్రహములు చేయకూడదు, వాటిని పూజించకూడదు. అభిచారము అంటే మంత్ర విద్యలను నేర్చుకూడదు, అభ్యసించకూడదు, వాటిని ప్రయోగించకూడదు. ద్వేషములు ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూరంగా పెట్టకూడదు. కలహము అంటే ఎవరితోనూ ఐక్యంగా లేకుండా గొడవలు పడి ఐక్యతను కోల్పోకూడదు. మత్సరములు అంటే ఒకరినొకరిని అనుకరించడం, ఇమిటేట్ చేయడం, ఇవన్నీ కూడా మత్సరములు. క్రోధములు అంటే కోపపడటం ఎదుటి వ్యక్తి మీద. కక్షలు పగ కలిగి ఉండటం, కక్ష కలిగి ఉండటం. భేదములు దీని యొక్క అర్థం ఏంటి అంటే దేశద్రోహము చేయకూడదు అని. బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు ఆ పదానికి ట్రాన్స్లేషన్ తీస్తే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే దేశద్రోహము, కాకపోతే ఇక్కడ భేదములు అని ట్రాన్స్లేట్ చేశారు. అదేవిధంగా విమతములు అంటే భిన్న మతాలను ఆచరించటం. ఒక మతం కాకుండా ఆ మతాన్ని ఈ మతాన్ని అందరూ దేవుళ్ళేలే, అన్నిటినీ ఫాలో అయితే ఏముంది అనే విధంగా అలాంటి ఒపీనియన్స్ కలిగి ఉండటం కూడా పాపమేనట. అసూయలు, అసూయ అంటే ఎదురు వ్యక్తిని చూసి జలస్ ఫీల్ అవటం, అసూయ పడటం. అదేవిధంగా మత్తతలు అంటే డ్రంకన్నెస్ అంటే ధూమపానము, మద్యపానము, ఇలాంటి దురలవాట్లు కలిగి ఉండటం, మద్యం సేవించటం, ఇవి కూడా పాపాలే. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే దేవుడు ఏమంటాడంటే పిచ్చి పిచ్చిగా ఆనందం వచ్చిందని చెప్పి పార్టీలు చేసుకోవడం, పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, అల్లరి చేయడం, ఆటపాటలు చేయడం, ఇవన్నీ కూడా పాపము కిందకే వస్తాయట. ఈ కేటగిరీలోకే ఇప్పుడు ఈ సినిమాలు, టీవీ షోస్ కూడా వచ్చేసాయి. సో అందుకనే వాటిని అవాయిడ్ చేస్తే మంచిది అని ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. సో ఇవన్నీ కూడా క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి తెలిసి ఉండాలి. ఇవి బేసిక్స్ అన్నమాట. సో మనం ఏళ్ల తరబడి క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఇవి అసలు బైబిల్లో ఉన్నాయని వీటి అర్థాలు కూడా మనకు తెలియదు చాలా కాలం వరకు. అంటే బోధకుల్ని వాళ్ళని విమర్శించేంత స్థాయి నాది కాదు, కానీ ఒక రకమైన తప్పుడు మార్గంలో క్రైస్తవ్యం అనేది నడుస్తోంది, అది మాత్రం వాస్తవం. ఇంకా దేవుడికే విడిచిపెడదాం. వారి సేవ వారు చేసుకుంటారు, వారి బోధలు వారు చేసుకుంటారు. నేను మీకు చెప్పేది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండండి.
యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా ప్రసంగాలని చెప్పి అందరూ వింటాం, కలగూర గంపలాగా అన్నీ కలిపి ఫాలో అవ్వటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బైబిల్ చదవండి, బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడే మీకు అర్థమయ్యే విధంగా సంగతులు నేర్పిస్తాడు. అంటే బైబిల్ గ్రంథం ఇందాక కూడా చెప్పాను నేను, ఎలాంటిది అంటే సందర్భాన్ని బట్టి దాని యొక్క ఉద్దేశం అనేది, దేవుని యొక్క ఉద్దేశం అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు ఒక రకంగా మీకు బైబిల్ అర్థమైతే రేపటి రోజున మీరున్న పరిస్థితిని బట్టి అదే వచనం ఇంకొక రకంగా కూడా మీకు అర్థమవుతుంది. సో 2 అంచెలు కలిగిన ఖడ్గం దేవుని వాక్యం. సో ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది. ఆ వాక్యాన్ని ఉపయోగించి మంచి చేసేవాళ్ళు ఉన్నారు, అదే వాక్యాన్ని ఉపయోగించి దుర్బోధలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం కూడా కొంత జాగ్రత్త వహించాలి, బైబిల్ ధ్యానం చేయాలి. ఏది ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా చేస్తుంది, ఏది ఒక వ్యక్తిని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తుంది అనేది మనంతటా మనం తెలుసుకోగలిగే స్థాయిలో ఉండాలి. కాబట్టి ఈ విషయాలను కూడా మీరందరూ గమనించుకోవాలి. మిత్రులారా, ఇంకొక విషయం, నేను పదే పదే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అవి చూస్తున్నాము, మనం చూడకూడదు, మనం ఎంకరేజ్ చేయకూడదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ? తిమోతికి రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పాపమునకు సహకరించటం, పాపమును ఆమోదించటం, ప్రోత్సహించడం మాత్రమే కాదు, ఎవరైతే పాపము చేస్తున్నారో, దుష్కార్యాలు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరించకుండా ఉంటే, నీకు తెలిసి కూడా ఎదుటి వ్యక్తి దుష్టుడు అని నీకు తెలిసి కూడా నువ్వు హెచ్చరించకుండా ఉంటే వాడు మరణానికి లోనవుతాడు. అదేవిధంగా వాడి రక్తానికి నిన్ను బాధ్యుని చేస్తాను అంటాడు దేవుడు. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తాను, వినండి. నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతని విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నిన్నుని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందవు మరియు నీతిగల. సో మన బాధ్యత ఏంటి అంటే, మనం పరిశుద్ధులుగా ఉన్నప్పటికీ అవతల వ్యక్తి దుష్కార్యాలు చేస్తూ ఉంటే, పాపము చేస్తూ ఉంటే తెలిసి వాడిని హెచ్చరించకుండా ఊరుకోకూడదు, మనకెందుకులే అనుకోకూడదు. మన బాధ్యత ఏంటి అంటే వాడిని హెచ్చరించాలి. వాడు వింటాడా వినడా అనేది తర్వాత సంగతి. దాని గురించి కూడా 19వ వచనంలో చెప్పాడు. ఒకవేళ నువ్వు హెచ్చరించిన తర్వాత కూడా వాడు పాపం చేస్తే వాడు మరణిస్తాడు. ఆత్మ నుండి నువ్వు తప్పించుకుంటావు. ఆత్మ ఇన్ ద సెన్స్ దేవుని యొక్క శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. అలా కాదు, వాడి దారిని వాడు పోతాళ్లే అని విడిచిపెడితే
వాడి మరణానికి సంబంధించిన రక్తానికి నువ్వు లెక్క అప్పచెప్పాలి, నువ్వు బాధ్యుడవు, నిన్ను బాధ్యుడిని చేస్తాను అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది, కానీ చాలా అవసరమైన విషయాలనే సంగతుల్నే నేను మీకు అందించాను అనుకుంటున్నాను. ఎందుకు అంటే సమాజం యొక్క భద్రత దృష్ట్యా క్రైస్తవులుగా మన బాధ్యతగా మనం ఖచ్చితంగా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. సో వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి, పిల్లలకి నేర్పించండి, పసితనం నుండే వాళ్ళని దేవుని భయభక్తులతో పెంచండి, నైతిక విలువలు వాళ్ళకి నేర్పించండి. అది ఒక్కటి మాత్రమే ఈ సమాజంలో జరిగే ప్రతి దుశ్చర్యని లేదంటే అరాచకాలని ఆపగలుగుతుంది. ఇది అన్యులకు తెలియదు, చెప్పినా వినరు. కానీ మనం మన బాధ్యతగా, మన దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు తెలిసి తప్పు చేయకూడదు, వాళ్ళకి తెలియక తప్పులు చేస్తారు, మనకు తెలిసి కూడా తప్పు చేయకూడదు. సో ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. సో మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కంటెంట్ గనక ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది, సమాజానికి యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్క 30 సెకండ్లు స్పెండ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా కొంత బైబిల్కు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీకు మంచి జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆమెన్.